మైండ్ సెట్ తెచ్చుకున్నా గురూజీ. సో, ఇప్పుడు ఆ 82,000 నాకు సాటిస్ఫాక్షన్ లేదు. దాని ప్లేస్‌లో ఇంకొక 0 పడితే బావుంటదనేసి అనిపిస్తుంది గురూజీ. ఆ 0 యాడ్ చేసుకుంటా గురూజీ 100% వితిన్ 1 ఇయర్‌లోనే యాడ్ చేసుకుంటా గురూజీ. థాంక్ యూ గురూజీ. సో, అట్లా చేసుకుంటూ పోయా గురూజీ చెక్కులొచ్చాయి. సో, ఇక్కడ వర్క్ నేర్చుకున్నాం కాబట్టి చెక్కులొచ్చాయి. చెక్కులు రావడంతో సో, రికగ్నిషన్స్ కూడా పెరిగాయి గురూజీ. డే 1లో 3 మెంబర్స్‌ని ఎంటర్ చేపియడంతో శ్రీనివాస్ మా గురూజీతో కేవైసీ రికగ్నిషన్ అప్పుడుండేది గురూజీ. కేవైసీ రికగ్నిషన్ తీసుకున్నా గురూజీ. సో, అక్కడ రికగ్నిషన్ జస్ట్ ఒక 20 మెంబర్స్‌తో తీసుకున్నా గురూజీ. ఆ రికగ్నిషన్ నా మైండ్‌లో పడడంతో సో, ఇది నాకు నచ్చింది. బట్ నా తల్లిదండ్రులు కూడా నన్ను సపోర్ట్ చేయాలంటే వాళ్ళని కూడా దీనికంటే ఒక పెద్ద రికగ్నిషన్ తీసుకెళ్ళాలి. వాళ్ళతో కూడా చేపియాలనే ఉద్దేశ్యంతో మోర్జీ ర్యాంక్ 1 వితిన్ 2 మంత్స్‌లో కంప్లీట్ చేశా మోర్జీ. అదే టైంలో కర్నూల్‌లో సక్సెస్ ప్రవీణ్ జరిగింది మోర్జీ. అక్కడ మా డ్యాడీని తీసుకొచ్చా మోర్జీ. సో, నేను చేస్తున్న బిజినెస్ ఇది. సో, ఇంత పెద్ద మనకు లైఫ్ ఉంటది. సో, ఇంత పెద్ద ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఫ్యూచర్ తయారవుతది. ఇలాంటి గౌరవము, ఇలాంటి మర్యాద వస్తది అని మా డ్యాడీకి ఏ టు జెడ్ కళ్ళతో చూపిచ్చా గురూజీ. చెప్పలేదు చూపిచ్చా. చూపియడంతో నాకు కొద్దిగా సపోర్ట్ చేశారు గురూజీ. ఇంకా జనాలు బయట ఉంటారు కదా గురూజీ! అతి తెలివి వ్యక్తులు. అవన్నీ చూపిస్తారు. ఇట్లా అట్లా మా డ్యాడీ మళ్ళీ డౌన్ చేసిర్రు. మా డ్యాడీని డౌన్ చేయడంతో మా డ్యాడీ పదే పదే నన్ను ప్రెషర్ చేస్తుండే. ఇవన్నీ వేస్ట్ చదువుకో, చదువుకో. మళ్ళీ డిసిషన్ తీసుకున్నా గురూజీ. మా డ్యాడీకి ఇట్లయితే కాదు మా మమ్మీతో కూడా చెప్పియాలి. మా ఫ్యామిలీ కూడా నాకు మొత్తం సపోర్ట్ చేయాలనేసి ఆహ్, సో, కమిట్మెంట్ తీసుకొని మోర్జీ వితిన్ సో, గోల్డ్ కూడా కంప్లీట్ చేశా గురూజీ. గోల్డ్ కంప్లీట్ చేసి టోటల్ మా ఫ్యామిలీనే తీసుకెళ్ళిపోయినా గురూజీ ట్రైనింగ్‌కి. సో, అక్కడ కాంట్రిబ్యూషన్ కూడా పే చేశా గురూజీ. పే చేసినట్టు మా డ్యాడీ వాళ్ళకి అస్సలు చెప్పలే గురూజీ. సో, ఇదంతా ఫ్రీ. సో, నేను ఇంత పెద్ద లెవెల్‌లో ఎదిగినా కాబట్టి సో, తల్లిదండ్రులకి ఫ్రీ వస్తది మీరు రండి అని చెప్పేసినా గురూజీ. మా డ్యాడీ వాళ్ళకి తెలియకుండా డబ్బు కట్టేసా గురూజీ. ఎందుకంటే అది నాకు తెలుసు దాని వాల్యూ. మా డ్యాడీ వాళ్ళకి తెలీదు కాబట్టి మా పేరెంట్స్‌కి చూపియాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకి ప్రతి మీటింగు, ట్రైనింగ్ అన్నీ తీసుకెళ్ళడంతో మోర్జీ ఈరోజు వాళ్ళే చెప్తారు మోర్జీ తొందరగెళ్ళు, బయటికెళ్ళు, ఇంటికెందుకొచ్చినావు? ఎంతమంది పని చేస్తున్నారు? నీకు వారం వారం నీ కింద ఎంతమందికి చెక్కులొస్తున్నాయి? మా డ్యాడీనే నన్ను రిపోర్టింగ్ అడుగుతాడు గురూజీ. ఒక అప్లై మా డ్యాడీ నాకు అప్లైనే గురూజీ. సో, ఎందుకంటే మా డ్యాడీ కిందనే ఐడీ ఏశా. సో, మా డ్యాడీని కూడా మరిచి జూమ్‌లో వదిలితే మా డ్యాడీ నాకంటే ఎక్కువ బిజినెస్ చేసేటట్టున్నాడు గురూజీ. సో, ఎవ్రీ డే అడుగుతారు గురూజీ నాకు రిపోర్టింగ్. ఏం చేస్తున్నావు? ఎక్కడెళ్తున్నావు? ఎన్ని ప్లాన్‌లయినాయి? ఎన్ని ఐడీలయినాయి? ఈ వారం నీ చెక్ ఎంత? డైలీ అడుగుతారు గురూజీ నాకు మా డ్యాడీ. సో, చాలా హ్యాపీగా అనిపించింది గురూజీ. మా డ్యాడీ కూడా ఇంత పాజిటివ్‌గా నాకు సపోర్ట్ చేయడం అంటే. సో, అది అయిందంటే నేను డే 1 నుంచి మా డ్యాడీ వాళ్ళకి ప్రతిదీ అర్థం చేపించుకుంటూ వచ్చా గురూజీ. ఈరోజు మా డ్యాడీ ఒకటే చెప్తాడు గురూజీ. సో, నా కొడుకు గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. సో, వితిన్ సూన్ కార్‌లో తిప్పుతాడు చూడు. అప్పుడు కార్‌లో రా టీ తాపించుకొని వస్తా అని చెప్పిండు మా డ్యాడీ. సో, మా డ్యాడీకి అంతకుముందు కొంతమంది ఫ్రెండ్సు సో, మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య అన్నీ చూపియడంతో ఫారెన్ ట్రిప్ ఫోటోలు సో, అన్నీ చూపియడంతో మా డ్యాడీకి సో, ఇంటికొచ్చేసారు. టీ తాగుదాం రా, బయటెళ్దాం రా, అట్లా ఫ్రెండ్‌షిప్ పెంచుతున్నాం మా డ్యాడీతో. అది నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది మోర్జీ. సో, దాంతో పాటు మోర్జీ సో, గోల్డ్ కూడా అవ్వడం జరిగింది మోర్జీ. సో, నేను ఇంత లెవెల్ సక్సెస్ అవుతా ఉన్నా అంటే నా ఒక్క రోల్ అయితే కాదు. నేను చేస్తే ఒక 10% చేసి ఉండొచ్చు. ఇదంతా వర్కు, ఇదంతా సక్సెస్ కోసం 90% సో, శ్రీనివాస్ మా గురూజీ అండ్ అచ్చా గురూజీ సపోర్టే గురూజీ. సో, అచ్చా గురూజీ ఉండడంతో నేను బిజినెస్‌లో ఒక లెవెల్‌కి అచ్చా గురూజీ నాకు బిజినెస్‌లో లైఫ్ ఇచ్చిండు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను మోర్జీ. సో, అచ్చా గురూజీ నన్ను బిజినెస్‌లో నిలబెట్టేటట్టు చేసిండు. బట్ ఈ బిజినెస్‌లో నన్ను ప్రాణం పోసింది శ్రీనివాస్ మా గురూజీ. సో, ఇతనేమో అచ్చా గురు చేసిండు. బట్ ప్రాణం పోసింది శ్రీనివాస్ మౌర్జీ. సో, మెంటల్ బ్లెస్సింగ్‌తో అదే మౌర్జీ అనిపించింది మౌర్జీ. నేను 2022 ఫోటో చూసుకుంటున్నా మౌర్జీ. అభిషేక్ మౌర్జీ పక్కలో దిగిన ఫోటో చూసుకుంటే నేనేనా ఇక్కడ అని చెప్తున్నా మౌర్జీ. ప్లాన్‌కెళ్ళినప్పుడు అందరికి చెప్తా. ఇతను నేను కాదు ఇక్కడ మా అన్న అని చెప్తా మౌర్జీ. ఇక్కడ నేను, ఇక్కడ మా అన్న అని చెప్తా. వాళ్ళు బ్లైండ్‌గా అట్లనే నమ్మేస్తారు మౌర్జీ. అట్లాంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అయిపోయాం మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ గురూజీ వాళ్ళ బ్లెస్సింగ్స్‌తో మౌర్జీ రీసెంట్‌గానే మౌర్జీ ల్యాండ్ కూడా కొనడం జరిగింది మౌర్జీ టీటీసీపీ లేఅవుట్‌లో. సో, దాదాపు 10,00,000 రూపాయలు పెట్టి ల్యాండ్ కూడా కొన్నా మౌర్జీ. సో, అందులో సేఫ్ షాప్ నుంచి వచ్చిన డబ్బు దాదాపు శ్రీనివాస్ మౌర్జీ మొత్తం ప్లానింగ్ ఇవ్వడంతో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అకౌంట్‌లో దాచుకున్నాం మౌర్జీ. సో, మా ఇంటి పక్కలో మా మామ ఉంటాడు మౌర్జీ. సో, ఇతను ఏం చేస్తాడసలు పోతుంటాడు, తిరుగుతుంటాడు, చదువు మానేసిండు ఇట్లా ఇట్లా అనిండు మౌర్జీ. సో, మా డ్యాడీకి చెప్పిన అతన్ని కూడా పిలుచుకొని రా. సో, అతను కూడా చూడాలనేసి. సో, తీసుకెళ్ళిన మౌర్జీ. సో, నా నా అకౌంట్‌లో నుంచి నా చెక్ ఉంటది మౌర్జీ నాకు కూడా. సో, సేఫ్ షాప్ రావడంతో చెక్కులన్నీ వచ్చేసాయి మౌర్జీ. చెక్కు పైన రాసిచ్చా మౌర్జీ.
3,50,000 లాక్స్ ఫస్ట్ కట్టేసి తర్వాత మిగతా అమౌంట్ అంతా లోన్ పెట్టేసా గురూజీ. సో, నా పేరు పైన నా అకౌంట్‌లో నుంచి 3,50,000 లాక్స్ తీసి చెక్ రాసిచ్చా గురూజీ. సో, ఇక్కడ చెక్ కూడా ఉంది గురూజీ. థ్యాంక్ యూ మహర్షి. ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది మహర్షి. అసలు నేను చెక్ రాయడం ఏంది, అసలు చెక్ అంటేనే తెలీదు మహర్షి. నేను చెక్ అంటే చెక్ పోస్ట్ అనుకున్నా గురూజీ స్టార్టింగ్‌లో. చెక్ పోస్ట్ అంటారు కదా మహర్షి. బ్యాంక్‌లో కూడా చెక్ పోస్ట్ ఉంటదా అనేది అనుకున్నా గురూజీ. అసలు బ్యాంక్‌లో అంటే వేరే స్టేట్ నుంచి అమౌంట్ పంపియకుండా చెక్ పోస్ట్ ఆపుతారేమో అనేసి అట్లా మైండ్ ఆలోచించాను గురూజీ. సో, బట్ గురూజీ వాళ్ళు అన్నీ ఏ టు జెడ్ అర్థం చెప్పడంతో మహర్షి. సో, 2 జీబీ చిప్ ఉండేది మహర్జీ. ఇప్పుడు 16 జీబీ చిప్ చేసుకున్నాం మహర్జీ. సో, ఎంత డేటా అయినా రిసీవ్ చేసుకుంటా గురూజీ. సో, దాంతో పాటు మహర్జీ 100% మహర్జీ ల్యాండ్ కూడా కొనేసాం మహర్జీ. సో, నెక్స్ట్ 27, 28 కల్లా పక్కా విల్లా కూడా కట్టేస్తాం మహర్జీ. సో, ఆ ప్లేస్‌లో. సో, నేను చెప్పను మహర్జీ. కట్టేసిన తర్వాత చెప్తా మహర్జీ. సో, థాంక్ యూ మహర్జీ. సో, అట్లా ల్యాండ్ సో, నెక్స్ట్ డ్రీమ్ తర్వాత మహర్జీ సో, థాయిలాండ్ కూడా పోయా మహర్జీ. సో, నేను ఒకటే అనుకున్నా మహర్జీ మొన్న స్పోర్ట్స్ లెవెల్‌లో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ పోయినా. సో, ఇదే నా రెండో ప్రపంచం అనుకున్నా మహర్జీ. సో, అనిపించింది మహర్జీ థాయిలాండ్ పోయినప్పుడు అసలు థాయిలాండ్ కాదు ప్రపంచం దానికి మహాసముద్రం ఉన్నట్టుంది. అటు సైడ్ ఉన్నట్టుంది. మొత్తం ప్రపంచాన్ని చుట్టాలనేసి మైండ్ వచ్చింది మహర్జీ. సో, థాయిలాండ్ కూడా పోవడం జరిగింది మహర్జీ. నేను ఒక్కడు పోలేదు మహర్జీ. నాతో పాటు 10 మందికి కూడా తీసుకెళ్ళా మహర్జీ. సో, అది అనిపించింది మహర్జీ. బయట నేను జాబు, బిజినెస్, పనులు నా ఓన్‌గా ఏది చేసుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ వచ్చేది కాదు. రెస్పెక్ట్ వచ్చేది కాదు. నేను చేసే పనికి అక్కడితోనే అంతమైపోయేదేమో. బట్ థాంక్ యూ గాడ్ ఈరోజు ఒక 10 మందికి మనం పైకి తీసుకొచ్చే అవకాశం దొరికింది మహర్జీ. సో, 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్‌కి ఎదుగుతున్నాం మహర్జీ. సో, ఒకటే మహర్జీ మనం మన కోసం చేసేది మనతోనే వెళ్ళిపోతది. ఇతరుల కోసం చేసేది అది శాశ్వతంగా నిలిచి ఉంటది మహర్జీ. అది ఒక పాయింట్ నాకు అర్థమైంది మహర్జీ. ఈరోజు గాంధీ తాత కావచ్చు, మన రీసెంట్‌గా చనిపోయారు మురళీ నాయక్. సో, అతను తన కోసం చేసింటే అతనికి ఒక ఫోటో పడేది కాదు. సో, అతనికంటూ ఒక వాల్యూ ఉండేది కాదు. అతను చనిపోయాడు. బట్ అతని బాడీ ఒక్కటే వెళ్ళిపోయిందిలే గానీ, అతను ప్రాణం అతని ఆత్మ అంతా అందరి గుండెల్లో తిరుగుతుంది. సో, అది అనిపించింది మహర్జీ. మన కోసం చేసేది మనతోనే అంతమైతది. సో, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిసి ఉంటదనేసి నేను లైవ్‌లో ప్రతి ఒక్క వ్యక్తిని చూసుకుంటూ వచ్చా గురూజీ. సో, థాంక్ యూ గాడ్ నా కోసం చేసేది కాకుండా 10 మంది కోసం అందరిలో కలిసి పనిచేసే ఆహ్, వర్క్ నాకు దేవుడు గాడ్‌గా గిఫ్ట్‌గా పంపించిండు కింద. సో, బయట చాలామంది సో, చేసుకుంటూ పోతారు. బట్ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటారు గురూజీ. సో, దాంతో పాటు మహర్షి శ్రీనివాస్ మహర్షిని బ్లైండ్‌గా నమ్మడంతో మహర్షి సో, ఒక్క మెంటర్‌ని సెలెక్ట్ చేయడంతో గురూజీ దగ్గర ఉన్న ప్రతి అచీవ్‌మెంట్లు కూడా నాకు స్టెప్ బై స్టెప్పే ఇప్పించుకుంటూ వస్తున్నాడు మహర్షి. సో, దాంతో పాటు మహర్షి థాయిలాండ్ కూడా పోవడం జరిగింది మహర్షి. ఇంట్లో ఉంది మహర్షి షేర్ చేద్దును మహర్షి. ఓకే సార్. ఓకే. మహర్షి సౌండ్ వస్తుందా మహర్షి? వస్తుంది. వస్తుంది సార్. సో, కంటిన్యూ. This could be a good night for good times, and you look like a good time. We're dancing to dancing in the moonlight. థాంక్ యూ మోర్జీ. సో, అక్కడ మోర్జీ నేను నేషనల్ స్పోర్ట్స్ లెవెల్‌లో మోర్జీ నేషనల్ వరకెళ్ళినా. ఇంటర్నేషనల్ అవార్డ్ కావాలని అనుకున్నా మోర్జీ అక్కడ. బట్ అక్కడ రాలేదు. బట్ అక్కడ ఒకవేళ నేను ఇంటర్నేషనల్ పోయినా నన్ను ఓడించే వాళ్ళు ఉండాలేమో, కాంపిటీషన్ ఉండేవాళ్ళు ఉంటారేమో గానీ, థాంక్ యూ గాడ్ ఈరోజు సేఫ్ షాపులు ఉండడంతో ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా ఫుల్‌ఫిల్ చేసేసినా మోర్జీ. సో, ఇక్కడ మోర్జీ
నన్ను ఓడించాలి ఇంకెప్పుడు రాదు గురూజీ. ఇంక రానిచ్చను గురూజీ. 100% ప్రతి చోట మన సక్సెస్సే ఉంటది మౌర్జీ. మన కప్పులే కొడుతుంటాం మౌర్జీ సేఫ్ షాప్‌లో. సో, దాంతో పాటు మౌర్జీ సో, చిన్న వీడియో ఉంది మౌర్జీ చూపిస్తాను మౌర్జీ. Benim ol hep sevgilim. Valladan aşık mekan, valladan oldum mekan. Bire güzel geldiysen, keşke hiç gitmesen. Kurban oldum kaç థ్యాంక్ యూ మౌర్జీ. ఆ వీడియో ఎందుకు చూపించింటే మౌర్జీ, సో నేను బయట బస్సులో తిరుగుతా, ట్రైన్‌లో తిరుగుతా, బండిలో తిరుగుతుంటా. బట్ ఆ జర్నీ టైంలో సమోసా వస్తే సమోసా కొని తినడానికి అంతకుముందు నాకు డబ్బులు లేకపోయేది మౌర్జీ. సో, సమోసా వెళ్తా ఉంటే డబ్బులు లేదు కదా! ఇంక వదిలేయి. ఆకలిగా ఉన్నా తినాలనిపించినా సాక్రిఫై చేసేది. డబ్బులు లేదు కదా! సమోసా రూ. 20 ఉంటే నెక్స్ట్ బస్‌కి వెళ్ళడానికి టికెట్ వస్తది కదా! అనేసి. అలాంటిది సేఫ్ షాప్ అవకాశం దొరకడం, గ్రేట్ మెంటర్ దేవుడిలాగా నాకు దొరకడంతో సో, నేను అనుకున్న ట్రైన్‌లో తింటే బావుంటదని. దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేసిండు. ఫ్లైట్‌లో తినేంత అవకాశం ఇచ్చేసిండు మౌర్జీ. సో, అక్కడ సమోసా సాక్రిఫై చేశా కాబట్టి ఇక్కడ ఫ్లైట్‌లో బిర్యానీ తింటున్నా మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. కాబట్టి మనం ఒకటి సాక్రిఫై చేస్తే దానికంటే బెస్ట్ వస్తది మౌర్జీ. అది నా మైండ్‌లో నా జీవితంలో అది బాగా రోల్ అయితది మౌర్జీ. సో, దాంతో పాటు మాకు ఎంకరేజ్‌మెంట్ మౌర్జీ. ఊరికే जाए कुछ देर ये दिल भी खो जाए बेफिक्र धड़कने इस तरह से चले शोर गूंजे यहाँ से वहाँ सूरज डूबा है यारो तो घुट नशे के मारो रास्ते भुला दो सारे घर बार के सूरज डूबा है यारो तो घुट नशे के मारो गम तुम भुला दो सारे संसार के ask me for anything I can give you everything रास्ते भुला दो सारे घर बार के ask me for anything I can give you everything तुम भुला दो सारे संसार के సో, దాంతో పాటు మౌర్జీ సో, నాకు మౌర్జీ సో, చిన్నప్పటి నుంచి మౌర్జీ సో, పెద్ద పెద్ద వాళ్ళతో కలవాలి, పెద్ద పెద్ద వాళ్ళతో ఎంజాయ్‌మెంట్ చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళతో తిరగాలి, పెద్ద పెద్ద వాళ్ళతో సహవాసం చేయాలనేది నాకు ఒక ఇష్టం మౌర్జీ. దేవుడు నాకు చిన్నప్పటి నుంచి మైండ్‌లో చెప్పేసిండు మౌర్జీ. సో, నేను డే 1 నుంచి మౌర్జీ పెద్ద పెద్ద వాళ్ళతోనే కొద్దిగా తిరిగేవాడిని మౌర్జీ. సో, పెద్ద పెద్దలు అనుకున్న దానికంటే పెద్ద వాళ్ళతో కలిపిచ్చేసిండు మౌర్జీ. దేవుడు మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. సో, వారానికి ₹1,00,00,000 తీసుకునే మహాగురుజీతో ఎంజాయ్ చేస్తున్నాను మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ సో, నేను ఎక్కువ మొబైల్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో సో, నరేంద్ర మోడీ సార్ వాటర్‌లో దిగిండు మౌర్జీ. సో, అదేదో హెల్మెట్ పెట్టుకొని ఇదంతా పెద్ద సైంటిస్ట్‌లాగా కనిపిస్తుందని అప్పుడు అనుకుంటిని మౌర్జీ. బట్ మనం ఎప్పుడు సైంటిస్ట్ అయితామో తెలీదని అనిపించింది మౌర్జీ. సో, థ్యాంక్ యూ గాడ్ సేఫ్ షాప్‌లో ఉండడంతో చూశాను అక్కడ అయిపోయింది మౌర్జీ. సో, సేఫ్ షాప్‌లో ఉండడంతో మౌర్జీ నరేంద్ర మోడీ సార్ లాగా నేను కూడా సైంటిస్ట్ లాగా అది హెల్మెట్ పెట్టుకొని దిగేసాం మౌర్జీ నీళ్ళలోకి, సముద్రంలోకి మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ సో, నేను ఒక్కడే సక్సెస్ అవ్వడం కాకుండా సో, నేషనల్ ట్రిప్, ఐలాండ్ ట్రిప్ సో, అట్లా ప్రతి ట్రిప్‌లో కూడా మౌర్జీ నేను సింగిల్‌గా అయితే అసలకి రాను గురూజీ. వస్తే నాతో పాటు సామ్రాజ్యాన్ని తీసుకొస్తా మౌర్జీ. సో, 100% మౌర్జీ ఈ 5 మంది రాబోయే రోజుల్లో 500 మందితో కూడా కంపల్సరీ వస్తా మౌర్జీ. ఇంకా రాబోయే రోజుల్లో 5,00,000 మందితో కూడా బయటకొస్తా మౌర్జీ. ఇండియాని దున్నిపడేస్తా మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ విన్నే ట్రిప్ కూడా పోయాను మౌర్జీ. ప్రతి ఇంట్రెస్ట్ మౌర్జీ. ఆ ఇంట్రెస్ట్ తీసుకుంటే మౌర్జీ ఎన్ని కష్టాలు చేసినా సెకండ్‌లో మర్చిపోతాను మౌర్జీ. ఇంత పెద్ద మైండ్ సెట్ ఇలాంటి స్వార్థం లేకుండా ఇలాంటి పనులు చేశాను.
సో దాంతో పాటు మోర్జీ నెక్స్ట్ ఇయర్ మోర్జీ ఈ ఇయర్‌లో మోర్జీ ఆపిల్ ఫోన్ తీసుకుంటా. నెక్స్ట్ రింగు, గోల్డ్ చైన్ 2 తీసుకుంటా మోర్జీ. సో మీటింగ్ ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు మోర్జీ ప్లాన్‌కెళ్ళినప్పుడు చెప్తా మోర్జీ. వాళ్ళ కాళ్ళనే చూపిస్తా మోర్జీ ఇట్లా చెయ్యి లేపేసి గురూజీ వాళ్ళ మాదిరి. సో వాళ్ళకి అర్థమైతది మోర్జీ. సేఫ్ షాపు ప్రొడక్ట్ ఇవ్వట్లేదు. గోల్డ్ ఇస్తది, యాపిల్ ఫోన్ ఇస్తది. వాళ్ళకి చూపిస్తా గురూజీ. ప్రొడక్ట్ కాదు కనిపిచ్చేది. చూడండి ఒకసారి చేతిలో ఏం కనిపిస్తుందని చెప్తాం మోర్జీ. సో రైట్. దాంతో పాటు మోర్జీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. మెసేజ్ 100% మోర్జీ ఫాస్ట్‌గా క్లోజ్ చేయాలి. అయిపోయింది మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ 100% మోర్జీ కార్ కూడా తీసుకుంటాం మోర్జీ. కమింగ్ సూన్ కార్ అంతా సెలెక్ట్ కూడా చేసాం మోర్జీ. సో శ్రీనివాస్ మోర్జీ బ్లెస్సింగ్‌తో, ప్లానింగ్‌తో, గైడ్‌లైన్స్‌తో 100% తీసుకుంటాం మోర్జీ. జనవరి 2026 కల్లా జనవరి కల్లా డెలివరీ చేసి పడేస్తాం మోర్జీ. పక్కా మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ ఇంత పెద్ద బిజినెస్‌లో నేను ఇంత ఇంత లెవెల్‌కి రావడానికి, సో అన్నీ చేయడానికి మోర్జీ, అన్ని సక్సెస్ రావడానికి 3 కార్డినల్ నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ మోర్జీ. సో 3 కార్డినల్‌లో మన లైఫ్ మన బాడీకి ఎట్లయితే గుండెకాయ అవసరమో, మన జీవితంలో సేఫ్ షాప్‌లో ఎస్పెషల్లీ సో సక్సెస్ అవ్వడానికి, ముందుకెళ్ళడానికి 3 కార్డినల్ రూల్ ఇంపార్టెంట్ మోర్జీ. సో అప్లైన్ తెలియకుండా ఏ కొత్త పని కూడా చేయను మోర్జీ. ఓకేలా. సో చేయాలనే ఆలోచనలు కూడా రావు మోర్జీ నాకు ఫస్ట్ పాయింట్. సో నేను చిన్న ఏ పని ఆఖరికి నేను సిమ్ మార్చాలన్నా నేను శ్రీనివాస్ గురించి అడిగే మారుస్తా. సో దాంతో పాటు మోర్జీ సో నెగెటివ్ అనే థాటే నా మైండ్‌లో ఎప్పటికి ఉండదు మోర్జీ. అసలు నెగెటివ్ పదమే నాకు తెలీదు. ఓన్లీ పాజిటివ్. సో దాంతో పాటు మోర్జీ సో నా కింద వచ్చిన టీమ్‌ని మోర్జీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కాపాడుకుంటా మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ సో ఈగో పెట్టుకోను. సో అంతకుముందు ఉండేది మోర్జీ షేప్ షాప్‌లో రావడంతో అర్థమైంది మోర్జీ. ఈగో తీసేస్తే గో డైమండ్ కాలేమనేసి మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ మనీ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాం మోర్జీ. సో శ్రీనివాస్ మోర్జీ ప్రతి విషయంలో అర్థం చేపిచ్చిండు మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ రెస్పాన్సిబిలిటీ మోర్జీ ఇది 100% మోర్జీ. దీనికి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నా విషయానికొస్తే తక్కువనే మోర్జీ. సో ఎందుకంటే మోర్జీ మన ఒక ఫ్యామిలీ ఉంటది మోర్జీ. ఒక 5 మంది ఏమో ఉంటారు మన ఫ్యామిలీలో. 5 మంది ఫ్యామిలీ కోసం జీవితం మొత్తాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్క్ చేస్తా మోర్జీ. నా నా ఫ్యామిలీ అసలు సరిపోదు మోర్జీ. ఇండియా ప్లేసే సరిపోదు. అంత పెద్ద ఫ్యామిలీ మోర్జీ. అలాంటివి అంత పెద్ద ఫ్యామిలీ కోసం నేను తీసుకునే రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ. ఎంత తీసుకున్నా తక్కువనే మోర్జీ. కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ 100% మోర్జీ. ప్రతి విషయంలో తీసుకుంటా మోర్జీ. ప్రతి పనిలో తీసుకుంటా మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ సో శ్రీనివాస్ మౌర్జీ కాల్ ఎప్పుడు కూడా సో నాకు శ్రీనివాస్ మౌర్జీ కాలొస్తే నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది మౌర్జీ. నిద్రపోతున్నా కూడా లేచేస్తా మౌర్జీ. ఒక అలారం మాదిరి ఉంటది నాకు శ్రీనివాస్ మౌర్జీ కాల్ అంటే. సో శ్రీనివాస్ మౌర్జీ కాల్ లిఫ్ట్ చేయడంతో మౌర్జీ సో ఈ రోజు వరకు నేను రెడ్ మార్క్‌లో ఏ రోజు పెట్టలేదు మౌర్జీ. ఒకవేళ పడింటే వితిన్ సెకండ్‌లో కాల్ వెళ్ళిపోతది మౌర్జీ. సో గురూజీకి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చా కాబట్టి నా జీవితంలో, నా లైఫ్‌లో ఇంత పెద్ద సక్సెస్ స్టార్ట్ అయిపోయింది మౌర్జీ. సో దాంతో పాటు మౌర్జీ సో ఒకటి చిన్న ఒక కొటేషన్ ఉంది మౌర్జీ. చెప్తా మౌర్జీ. టైం అయింది టైగర్. సో టైం ఫైర్ అయింది. టైం అయింది. అయిపోయింది మౌర్జీ. క్లోజ్ మౌర్జీ. సో దాంతో పాటు మౌర్జీ ఫైర్ అనేది దేనికైనా కాల్చేస్తుంది మౌర్జీ అగ్గికి. కానీ మనసులో నుంచి పుట్టే అగ్గి ఒక అద్భుతాన్ని సృష్టిస్తది మౌర్జీ. సో గురూజీ కాలొస్తే నాకు అది ఒక ఫైర్ పుడతది మౌర్జీ. ఆ ఫైర్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది మౌర్జీ. సో దాంతో పాటు మౌర్జీ ఇంకా డిసైడ్ అయిపోయిన మౌర్జీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 స్టేట్‌లో సో 50 ర్యాంక్ 1 చేయాలని డిసైడ్ అయిన మౌర్జీ. స్టేట్‌కి 50 ర్యాంక్ 1లు, 50 ర్యాంక్ 2లు చేస్తే మౌర్జీ ఒక దెబ్బకి డైమండ్ అయిపోతాం మౌర్జీ. కౌంట్ చేస్తే 10,500 టీమ్ అయితది మౌర్జీ. కౌంట్ చేయండి మౌర్జీ. ఒక ర్యాంక్ 1కి 50 టీము. అట్లా ఇంటూ 150 150 అంటే మౌర్జీ టోటల్ 7,500 టీమ్ అయితది మౌర్జీ. సో ఇక్కడ 50 మంది ఇంటూ 20 అంటే దాదాపు సో 150 యేసుకున్న మౌర్జీ 3000 టీమ్ అయితది మౌర్జీ. టోటల్ 10,500 టీమ్ అయిపోతది మౌర్జీ. డైమండ్ అయిపోతాం మౌర్జీ. చిన్న లాజిక్ మౌర్జీ. ర్యాంక్ 1, ర్యాంక్ 2 ఫోకస్ చేయడం, వాళ్ళని ర్యాంక్ 1, ర్యాంక్ 2 చేయడం, సిస్టమ్‌లో పారేయడం. ఇంక వాళ్ళే డైమండ్ అయిపోతారు మౌర్జీ. సో కొత్త వాళ్ళ పైన ఫోకస్ చేస్తా మౌర్జీ. ర్యాంక్ 2 అయితే ఆ వ్యక్తిని సిస్టమ్‌లో అటాచ్ చేస్తా. నా వర్క్ అంతా కొత్త వాళ్ళ పైన వెళ్ళిపోతది మౌర్జీ. కొత్తదనం దగ్గర ఉంటది వాల్యూ. కొత్తదనం దగ్గర లిస్ట్ ఉంటది. సో ఏదైనా కొత్తది కొత్తదే, పాతది పాతదే. సో పాతోళ్ళు ఎప్పటికి డైమండ్ అయితారు మౌర్జీ. అది నాకు చాలా హోప్ ఉంది మౌర్జీ. 100% డిసైడ్ అయిన మౌర్జీ 1 ఇయర్‌లో ఈ 3 స్టేట్‌లో ర్యాంక్ 1, ర్యాంక్ 2 50 మందిని తయారు చేసి పడేస్తాం మౌర్జీ. సో ఈ ప్లానింగ్‌లో వెళ్తున్నాం మౌర్జీ. సో 2030 కల్లా మౌర్జీ అభిషేక్ మౌర్జీ ఎలా అయితే మిరాకిల్ చేసిండో నేను కూడా 2030 కల్లా మౌర్జీ సో నాకు డైమండ్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు. సో 3 ఇయర్స్ పట్టొచ్చేమో. డైమండ్ చేయడానికి 3 ఇయర్స్‌లోనే 100 మంది డైమండ్ తయారు చేసి పడేస్తాం మౌర్జీ. షేప్ షాప్ అది ఒక మ్యాన్ పవర్ యొక్క మిరాకిల్ మౌర్జీ అది. సో దాంతో పాటు మౌర్జీ బెంగుళూరులోనే
ఓన్లీ బెంగుళూరు ఏరియా కర్ణాటక స్టేట్ నుంచి 100 మంది డైమండ్‌లను తయారు చేస్తాం మౌర్జీ. మెంటర్ సపోర్ట్‌తో మౌర్జీ. సో స్టార్ట్ కూడా అయిపోయింది మౌర్జీ. సో వేలో ఉన్నాం మౌర్జీ. రన్నింగ్‌లో ఉన్నాం. సో 100% కప్పు కూడా కొట్టేస్తాం మౌర్జీ. 100 మంది డైమండ్ కప్పు. సో దాంతో పాటు మౌర్జీ సో ఎంతమంది రాని, ఎంతమంది ఫాస్ట్ వెళ్ళండి. బట్ కొద్దిగా నేను ఫాస్ట్ మాత్రం అసలుకి ఆగను మౌర్జీ. సో దాంతో పాటు మౌర్జీ అట్లా యంగ్ స్టార్‌లని తయారు చేస్తున్నాం మౌర్జీ. యంగ్ డైమండ్‌లు కూడా అయిపోతారు మౌర్జీ. వాళ్ళు ఆల్రెడీ నా దృష్టిలో డైమండ్ సాయి నాయక్ మీ ఫాస్ట్ గా ఉంటాయి. माना कि मुश्किल है सफर సో దాంతోపాటు మోర్జీ టెంపరరీ ఎంజాయ్మెంట్ వద్దనుకున్నాం మోర్జీ. టెంపరరీ ఎంజాయ్మెంట్ కంటే పర్మనెంట్ ఎంజాయ్మెంట్ లైఫ్ స్టైల్ చూసాం మోర్జీ. మోర్జీ 2040 కల్లా పర్మనెంట్ ఎంజాయ్మెంట్ తీసుకుంటాం మోర్జీ. చిన్న వీడియో ఉంది మోర్జీ. అది క్లోజ్ అయిపోతుంది మోర్జీ. ఏం వద్దులే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి లాస్ట్ లో. ఓకే. థ్యాంక్ యూ మోర్జీ. సో ఇంత పెద్ద సక్సెస్ కోసం మోర్జీ నా మెంటల్ బ్లెస్సింగ్స్ ఉంది మోర్జీ. సో నా టీమ్ సపోర్ట్ ఉంది మోర్జీ. అండ్ నా తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది మోర్జీ. వీళ్ళ ముగ్గురికి నేను ఎప్పుడు మర్చిపోలేను మోర్జీ. వాళ్ళు 100% మోర్జీ మెంటర్‌ని వదలకుండా శ్రీనివాస్ మోర్జీ వెంబడబడి నేను మళ్ళీ తీసుకొస్తా మోర్జీ. తీసుకొని సపోర్ట్ తీసుకుంటా మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. అభిషేక్ మోర్జీకి, శ్రీనివాస్ మోర్జీకి అండ్ అచ్చా గురూజీకి కోటి కోటి ధన్యవాదాలు మోర్జీ. సో దాంతో పాటు మోర్జీ ఒకటే మోర్జీ వాళ్ళ ముగ్గురు నుంచి నేను ఒకటే నేర్చుకున్నా మోర్జీ. జీవితంలో ఈగో 100% ఉంటది మోర్జీ. సో ఆ ఈగో ప్లేస్‌లో పక్కన పడేస్తే పక్కా డైమండ్ అయితా మోర్జీ. ఈ పాయింట్ నాకు ఫుల్ అర్థమైంది మోర్జీ. సో ఈగోని ఎప్పుడు నా దగ్గర రానివ్వను. వస్తే కాలుతో తన్ని పారేస్తా మోర్జీ. సో నేను గోల్డ్ డైమండ్ అవ్వాలి కాబట్టి పక్కలో ఉంటే డైమండ్ కాలేను. సో డైమండ్ అవ్వాలంటే ఈని తీసి పడేయాలని డిసైడ్ అయినా మోర్జీ. 100% మోర్జీ. సో లైఫ్ టైమ్ మోర్జీ ఈని నా పక్కలో తెచ్చుకోను మోర్జీ. అది నా తోక కత్తిరించేసా మోర్జీ. నాకు తోక లేదు మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. సో తోక లేని సింహం మోర్జీ నేను. థ్యాంక్ యూ మోర్జీ. సో అయిపోయింది మోర్జీ. థ్యాంక్ యూ. కోటి కోటి ధన్యవాదాలు మోర్జీ అందరికి. గ్రేట్. స్టాప్ చేయండి. స్క్రీన్ షాట్ స్టాప్ చేయండి. రైట్, ఓకే. గ్రేట్ సెషన్ ఈరోజు, చాలా ఎక్సలెంట్. సార్ గట్టిగా క్లాప్ సాయి నాయక్ సార్ కి. చాలా ఎక్సలెంట్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్. ఓకే, సో శ్రీనివాస్ మాగుజీ కూడా వచ్చేసింది కాబట్టి అందరూ గట్టిగా క్లాప్స్ తో వీడియో ఆన్ చేసుకోండి. టైం లేదని క్లోజ్ చేయమన్నాడు గురించి. అవునా? సరే, ఓకే. చలో మరి సెషన్ గురించి ఫీడ్బ్యాక్ ఏమొద్దు, బట్ ఒకటి మీరు ఏం చెప్పాలనుకున్నారో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు చెప్పింది కదా, ఓకే. తోకలేని సింహం ఒకటి సింహం గడ్డం గీసుకోదు, సాయి నాయక్ సార్ గడ్డం గీసుకుంటాడు, మిగతా అంతా సేమ్ టు సేమ్, అంతకుమించి ఏం చెప్పలేము. సో ఆ లయన్ యాటిట్యూడ్ ఉందన్నమాట. అలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈరోజు దమ్దార్గా బిజినెస్ చేస్తున్నాడు, ఎన్నో అచీవ్మెంట్స్ తీసుకున్నాడు చిన్న ఏజ్ లో. స్పోర్ట్స్ లో అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు, బట్ స్పోర్ట్స్ ఇక్కడ సేఫ్ షాప్ లో ఇంటర్నేషనల్ థాయిలాండ్ లో అచీవ్మెంట్ తీసుకున్నా అంటున్నాడు. ఒకరోజు డ్రీమ్ పెద్దగా పెట్టుకున్నాడు, బట్ ఈరోజు సేఫ్ షాప్ లో అచీవ్మెంట్ అయిందా లేదా? సో చిన్న ఏజ్ లో ఎన్నెన్నో అచీవ్మెంట్స్, ఎంతో మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ మనము చైన్ లింక్ జాయినింగ్ ఇట్లా నా కింద ఇట్లా అంటుంటాం, బట్ సాయి నాయక్ సార్ చూడండి ఒక బ్రాంచ్ అంటున్నాడు, తమిళనాడులో ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది అంటున్నాడు. అట్లా చూడంటే చిన్న ఏజ్ లో కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడు. బ్రాంచెస్ మనకు ఎన్ని బ్రాంచెస్ ఉంటే అంత డెవలప్. ఇది ఒక బిజినెస్, బెంగళూరులో ఓపెన్ అయితే అది బ్రాంచ్, మనకి చెన్నైలో ఓపెన్ అయితే అదొక బ్రాంచ్, ఓకే. ముంబైలో ఓపెన్ అయితే అదొక బ్రాంచ్. బ్రాంచెస్ గా ఈ విధంగా బ్రాంచ్ ఓపెన్ అయింది అంటున్నాడు అక్కడ. సో అంత డీప్ గా ఇన్వాల్వ్మెంట్ అయింది అనమాట. ఓకే, ఇంకా సిస్టమ్ గురించి చాలా చెప్పిండు. ఎంటీ మైండ్ ఉంటేనే సక్సెస్ అవుతామన్నాడు. ప్రతిరోజు ఎంటీ చేసుకుంటాడు, రియల్ 100%. ఇక మనం ఒక ట్రైనింగ్ లో 1-2 అచీవ్మెంట్స్ వచ్చినట్టు ఇక అంతా నాకు తెలుసు అన్నట్టు ఉంటారు. కాబట్టి ఎవ్రీ డే ఎంటీ మైండ్ చేసుకుంటా అంటున్నాడు. అందుకే ఈ అచీవ్మెంట్స్ వస్తున్నాయి. ప్రతిరోజు ఎంటీ మైండ్ తో స్టార్ట్ చేయాలి, 100% వస్తుంది. ఓకే, ముజే బావత్ ఆతా హై అంటే ఇక ఏది రాదనమాట. కాబట్టి ఎవ్రీడే ఎంటీ మైండ్ తో స్టార్ట్ చేసిండు. సింగిల్ మెంటర్షిప్ లో వెళ్తున్నాడని గుర్తు చేసిండు. ఊరికే మెంటర్స్ ని మారుస్తూ పోతుంటే ఓకే క్లారిటీ ఉండదు అనమాట. కాబట్టి ఒకసారి ఎంచుకున్నాము ఒక మెంటర్ ని, ఒక అప్లైన్ అంటే ఇక జిందగీ మొత్తం ఫాలో చేయాల్సింది అంటున్నాడు. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో వెళ్ళిన లైఫ్ టైం సింగిల్ మెంటర్షిప్ లో వెళ్తున్నా అంటున్నాడు. గ్రాటిట్యూడ్ చాలా ఎక్సలెంట్ గా చూపిస్తుంది అప్లైన్స్ కి అండ్ సిస్టమ్ కి కావచ్చు. ఫ్యామిలీకి కొంతమంది మా ఫ్యామిలీ, మా నాన్న ఒప్పుకోవట్లే, మా ఫాదర్ మా మమ్మీ ఒప్పుకోవట్లే ఇట్లా అంటుంటారు. బట్ ఒకటే ఇంట్లో ఒప్పుకోవట్లేదంటే ఇక ఒకటే అర్థం చేయించాలని డిసైడ్ అయ్యిండు. ప్రతి ట్రైనింగ్ పట్టుకొని వచ్చి డిసైడ్ అంటే అర్థం చేయించింది కాబట్టి ఈరోజు ఇంట్లో వాళ్ళే వస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ ఉందా లేదా? ఒకటే వాళ్ళకి మనం చెప్తే అర్థం కాకపోవచ్చు, థర్డ్ పార్టీ చెప్తే అర్థమవుతుంది. ఎక్కడ థర్డ్ పార్టీ ఉంటుంది అంటే ట్రైనింగ్లు, మీటింగ్లు, సక్సెస్ఫుల్ సెమినార్లు, దిశలు, టాప్ 20లు, ఇలాగ BBSలకి ఫ్యామిలీతో పాటు వస్తే వాళ్ళకి అర్థం అయిపోతుంది. వాళ్ళే బయటకి తోసేస్తారు. ఈరోజు వాళ్ళ ఫాదర్ చూడండి, వాళ్ళకి అప్లైన్ చెప్పింది కదా, మా ఫాదర్ నాకు అప్లైన్ అంటే దాని అర్థమైందంటే
చిన్న ఏజ్ లేకుంటే వాళ్ళ ఫాదర్ ఐడి తీసుకున్నారు. ఆ తర్వాత ఓకే సాయి నాయక్ సార్ ఐడి తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిండు. అర్థం Yes. చేసుకుంటూ 40-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎంతో మంది కమ్యూనికేషన్, ఎంతో మంది రిలేషన్ బంధువులు పెరిగినా కూడా, కొలీగ్స్ పెరిగినా కూడా 20,000 చెప్తే కట్టే 20,000 చెప్తే కట్టే జనాలు ఉండి కూడా ఈరోజు అవుతుందా, ఏడవుతుంది, ఎవరు కట్టారు ఇట్లా అంటుంటారు. బట్ చెప్పండి, ఒక ఏజ్ లేదు, 18 ఇయర్స్కి ఎవరు బిలీవ్ చేస్తారు చెప్పండి 10,000 20,000 షాపింగ్ చేయాలంటే? బట్ అలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఏజ్తో సంబంధం లేదు, దీంతో సంబంధం అనుకున్నాడు, డిసైడ్ అయ్యిండు, ఈరోజు ఇంత పెద్ద నెట్వర్క్ తయారు చేసిండు. ఓకే, Yes, good. ఉన్నాయన్నమాట, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ ఇంకో మంచి పాయింట్ చెప్పిండు, మన కోసం పనిచేస్తే మనతోనే మిగిలిపోతుంది పేరు, ఇతరుల కోసం పనిచేస్తే లైఫ్ టైం ఉంటుంది అని చెప్పేసి. రియల్ అది. ఈరోజు బయట మన కోసం మనం పనిచేస్తాం, జాబ్ చేస్తాం, ఎవరు గుర్తుపెట్టుకోరు, మన ఇంట్లోనే గుర్తుపెట్టుకోరు. ఓ 2 తరాలు పోతే మీ తాత పేరు ఏమంటే ఏమో తెలియదు అంటారు. బట్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాం, డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నాం, ఇతరుల కోసం మనం టైం ఇస్తున్నాం, టీం కోసం టైం ఇస్తున్నాం అంటే డైమండ్ అయిపోయినాం, యూసీ అయిపోయినాం, యూసీఎల్ అయిపోయినాయి, మన డౌన్ లైన్ అంటే తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి సో చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అన్ని గుర్తు చేసింది సాయినాథ్ సార్, చాలా ఎక్సలెంట్. ఓకే, అండ్ ల్యాండ్ కూడా కొన్నా అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, నా పేరు పైన వచ్చిన ఇన్కమ్, కొంతమంది డబ్బు వచ్చి ఉంటుంది, 1000-2000 వచ్చినా ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చు చేస్తుంటారు ఆ వారంలో, ఆ నెలలో. బట్ వచ్చిన ప్రతి రూపాయి కూడా అప్లైన్ మాట విన్నాడు, గురుజీ మాట విన్నాడు, రూపాయి ఖర్చు కాకుండా 3.5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి చెక్ కూడా పెట్టినట్ట. మళ్ళీ ఈ చిన్న ఏజ్ లో కొంతమందికి అయితే 40-50 ఏళ్ళు వచ్చినా కూడా చెక్ అనేది తెలియదు. బట్ ఈ చిన్న ఏజ్ లో చెక్ పైన సంతకం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కరోడుపతి సంతకం చేసినట్టే ఉంది అది. సో ఫీల్ అవుతున్నాడు అట్లా. కాబట్టి 3.5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి ఒక ల్యాండ్ కొన్నాడు అంటే 10 lakhs ల్యాండ్ అంటే అర్థం చేసుకోవచ్చు అనమాట. సేఫ్ షాప్ ఉందని ధైర్యం. ఓకేనా? సో కాబట్టి మనకు టైం కూడా అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకో మీటింగ్ ఉంది యాక్చువల్గా సాయి నాయక్ సార్. ఈరోజు పర్లాండ్ అబౌ మీటింగ్ ఉంది కాబట్టి ఇందుకోసం తొందర ఫినిష్ చేయాల్సి వచ్చింది. నీ మాటలు ఒకటే అర్థం చేసుకోవచ్చు అండ్ కొన్ని ట్రిలియన్స్ తో సమానం. బట్ ఫీల్ అవ్వాలి, అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకుంటాను అనిపిస్తుంది. దీనికి ఫీడ్బ్యాక్ ఏం అవసరం లేదు, మీకు మీరే ఎక్కడెక్కడ కరెక్షన్ చేసుకుంటున్నాం అన్ని డిస్కస్ చేసిండు. సిస్టమ్ గురించి డిస్కస్ చేసిండు, అప్లైన్ మెంటర్షిప్ గురించి డిస్కస్ చేసిండు, కంటిన్యూ ఫోకస్ గురించి డిస్కస్ చేసిండు, ఫ్యామిలీకి అర్థం చేయడం డిస్కస్ చేసిండు, ప్లాన్లు ఫాలోఅప్లు, ఎన్ని ప్లాన్లు అంటే అది చూడలేకపోతున్నాను, అన్ని ఫోటోలు పెట్టిండు. సో ఆ విధంగా పెట్టిండు కాబట్టి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకొస్తుండు. సో కాబట్టి ఆ విధంగా చేయండి, 100% ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ కూడా రిజల్ట్ వస్తుంది. ఎంతో మందికి రోల్ మోడల్ ఫ్యూచర్ లో రమాత్ సాయి నాయక్ సార్ గ్రేట్ చేస్తాను. ఈరోజు గట్టిగా క్లాప్స్ ఒకసారి. రమాత్ సాయి నాయక్ సార్ గురించి ఒకటే మాట గురించి ఏం లేదు. ఆ ఏజ్ గ్రూప్ లో చాలా మంది ఈజీ మనీ కోసం అలవాటు పడుతుంటారు, బెట్టింగ్స్ అని అక్కడిక్కడ పోతుంటారు. కానీ ఈ రోజు తన డ్రీమ్ కోసం పరిగెడుతున్నాడు అనమాట. 2 ఏళ్ళు కష్టపడితే నెక్స్ట్ లైఫ్ టైం మొత్తం నా డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి చాలా ప్రూవ్ చేసిన గురించి. కాబట్టి రమాత్ సాయి నాయక్ సార్ సూపర్ అనమాట. అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట రమాత్ సాయి నాయక్ సార్ కి. అండ్ ఈ రోజు క్లోజింగ్ కూడా మీరే చేయండి, జోష్ కే సాత్ క్లోజ్ చేయాలి మొత్తం కంప్లీట్ గా. క్లోజ్ చేయండి సార్ సెషన్. థ్యాంక్ యూ మోర్జీ. సో అందరికీ థ్యాంక్ యూ. సో పిడికిలు బిగించండి. ఐ మై డైమండ్, ఐ మై థైలాండ్ అచీవర్, ఐ మై థైలాండ్ అచీవర్, ఐ మై డ్రీమర్, ఐ మై డ్రీమర్, I'm a system follower. I'm system follower. I'm a target achiever. I'm a slab achiever. I'm a rank achiever. Go diamond. Go UCA. Thank you Morji. कोटि धन्यवाद Morji. Thank you Morji. कोटि धन्यवाद Morji. Great session Morji. రైట్, మరి మీ అప్లై నుంచి లింక్ వస్తే కనెక్ట్ అవ్వండి. పర్లేదు.